దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఘనులైన మీ అందరితో కలిసి అల్పుడై నేను కూడా ప్రభు సన్నిధిని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా మరి స్థానిక సంఘ వ్యవస్థాపకులు, నాయకులు, అయ్యగారికి, అమ్మగారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఆరాధన నడిపించినటువంటి దైవజనులు విజయబాబు గారికి, సంగీత బృందానికి అందరికీ పేరున ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియులారా, మీరు మన ప్రోగ్రామ్స్ యూట్యూబ్లో వస్తున్నాయి, చూస్తున్నారా? అందరు చూస్తున్నారా? ఇంకా ఎవరికైనా తెలియకపోతే ఒకసారి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సంఘంలో జరిగే ఆరాధన, పాటలు అన్నీ మనకి యూట్యూబ్లో వస్తున్నాయి, చూడండి. ఇంకా పాడలేని వాళ్ళు పాడే ప్రయత్నం చేస్తే మీరు కూడా కనపడతారు. ప్రార్థన చేసేవాళ్ళు, వాక్యం చదివేవాళ్ళు అందరూ సిద్ధపడాలని మనం చేస్తున్నాను. అదే రీతిగా మరి ఈరోజు మన మధ్యలోకి దైవజనులు అయ్యగారు రాబోతా ఉన్నారు. సంఘమంతా వారిని అభినందించే శ్రేష్టమైన సమయం. ఈరోజు ఫాదర్స్ డే, తండ్రుల దినోత్సవం, ప్రపంచ తండ్రుల దినోత్సవం. శారీరకంగా కనడానికి తల్లిదండ్రులు ప్రయాసపడతారు, ఆత్మీయంగా కనడానికి ఆత్మీయ తల్లిదండ్రులు ప్రయాసపడతారు. శారీరకంగా తల్లిదండ్రులు రక్తాన్ని ఒక్కసారి ఇస్తారు, ఆత్మీయ తల్లిదండ్రులు ప్రతిరోజు రక్తమును చెమటగా మార్చి సంఘం కొరకు ప్రార్థిస్తారు. కనుక ఆత్మీయ తల్లిదండ్రులను ఘనపరచవలసిన, వారికి కృతజ్ఞత కలిగి జీవించవలసిన బాధ్యత సంఘానికి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ముస్లిమ్స్ తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవడానికి కలిగిన వాళ్ళు కలిగినట్లుగా చేస్తారు. పేదవాళ్ళు అయితేనటండి వాళ్ళకి ఖర్జూర పండు ఇస్తారట. అరబ్బీలు కూడా ఇంచుమించు అలా చేస్తారని విన్నాను, కానీ ముస్లిమ్స్ గురించి అయితే తెలుసు. తన తల్లిదండ్రులను వారు సంతోష పెట్టడానికి పిల్లలు తల్లిదండ్రులకు ఖర్జూర అంటే ఆ పండు ఇవ్వడం ద్వారా వాళ్ళ రుణం తీర్చుకుంటున్నట్లుగా వాళ్ళ యొక్క భావన. ఆత్మీయ తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి మీకు ఒక మంచి అవకాశం. అది ఎలా తీర్చుకుంటారనేది మీరు ఆలోచన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి పునరుద్ధాన దిన ఆరాధన కొరకై సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయంలో 10వ వచనం నుండి దేవుని మాటలు చదువుకుందాము. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం ప్రారంభం. వారు అలాగున 2 పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును, బంగారు గడ్డలను, పందికొక్కు రూపములను గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా ఆవులు రాజమార్గమున పడి చక్కగా పోవచ్చు అరచుచు బెత్షెమెషు మార్గమున నడిచిను. ఫిలిష్తీయుల సర్దారులు వాటి వెంబడియే బెత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి. బెత్షెమెషు వారు లోయలో తమ గోధుమ చేలను కోయిచుండిరి. వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడిను. దానిని చూచి వారు సంతోషించిరి. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించిరి. లేవీయులు యెహోవా మందసమును, బంగారపు వస్తువులను గల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమున బెత్షెమెషు వారు యెహోవాకు దహన బలులను అర్పించి బలులను సమర్పించిరి. ఫిలిష్తీయుల సర్దారులు 5 అంతవరకు చూచి నాడే ఎక్రోనుకు తిరిగి వెళ్ళిరి. చిన్న ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడా, సర్వాధికారి,
సర్వశక్తిమంతుడా, ఘనుడా, గొప్ప దేవా, నీ ఘననామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ పునరుద్ధాన దినం నీ సన్నిధిలో చేరి నిన్ను సేవించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు స్తోత్రాలు. అయ్యగారిని, అమ్మగారిని మీ కృపచేత నింపండి. దైవజనుల విజయబాబు గారిని మీ కృపచేత నింపండి. సంగీత బృందాన్ని, సంఘమంతటినీ కృపచేత నింపండి. విశేషంగా అల్పుడను, నిష్ప్రయోజకుడను, కొద్దివాడను నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందండి ప్రభువా. మరి ఈ కార్యక్రమాలన్నీ మరి లైవ్ ద్వారా, వీడియో కవరేజ్ ద్వారా అనేకులకు చేరవేసే ప్రయత్నం చేస్తున్న నీ కుమారుడు ప్రసాద్ గారిని, వారు చేస్తున్న పనిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. వాక్యము మీది, మేము నీ ప్రజలము. మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ కృపలో దీవించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ సమూయేలు మొదటి గ్రంథం 4 నుండి 6 అధ్యాయాల చరిత్ర కొంతవరకు గతంలో మనం ధ్యానం చేసాం. గుర్తుందా? 4వ అధ్యాయం నుండి కొన్ని విషయాలు ధ్యానం చేసాం. ఇందులో 6వ అధ్యాయంలో ఈ భాగాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక బండికి, ఒక క్రొత్త బండికి 2 పాడి ఆవులను కట్టారట. ఆ బండి మీద యెహోవా దేవుని మందసం పెట్టారట. ఆ మందసము పక్కనే ఒక చిన్న పెట్టెలో పందికొక్కుల రూపము, బంగారు గడ్డల రూపములను ఆ పెట్టెలో ఉంచి మందసం మీద పెట్టారు. ఈ పాడి ఆవులు అంటే వాటికి ఏమున్నట్టు అమ్మా? దూడలు ఉన్నట్టు. రైట్. పాడి ఆవులు అంటే దూడలు ఉన్నట్టు. ఈ దూడలనేమో ఇంట్లో కట్టేశారు, ఆవులు దగ్గరకు రాకుండా. ఆవులను కొత్త బండికి కట్టారు. ఈ బండి మీద దేవుని మందసం పెట్టారు. ఈ మందసాన్ని కలిగినటువంటి ఈ బండిని 5 ఫిలిస్తీన్ల సర్దారులు ఇశ్రాయేలీలు నివసించే ప్రాంతము వైపుగా ఈ బండిని తోలారు. ఈ ఆవులు ఆ బండిని, యెహోవా మందసము కలిగినటువంటి ఆ బండిని సంతోషముగా అరచుచు, కేకలు వేయుచు రాజమార్గమున బడి ఇశ్రాయేలు మార్గమున వెళ్ళిపోతే అది బెత్షెమెషు వాడైన యెహోషువ పొలము దగ్గరకు వచ్చి బండి ఆగిందట. అప్పుడు ఇశ్రాయేలీలు చూసి, మన దేవుడైన యెహోవా మందసం వచ్చింది రండి అని గోధుమల చేలు, కోతకాలం అది, కోత కోసే వాళ్ళంత పని పక్కన పెట్టేసి పరుగున ఆ కొత్త బండి మీద ఉన్న మందసాన్ని ఒక పెద్ద రాయి మీద పెట్టి ఆ బండి కర్రలన్నీ చీల్చి 2 ఆవులను వధించి, దహన బలి అంటే చంపి వాటి రక్తాన్ని కార్చాలి. 2 ఆవులను చంపి వాటిని దేవునికి బలిగా అర్పించారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి సందర్భం. సో దీనిలో నుండి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మనం ధ్యానం చేద్దాం. దానికి ముందుగా అసలు ఈ బండి ఇవన్నీ కట్టడం గల కారణం ఏంటో మీకు చెప్తాను. ఇశ్రాయేలీలకు ఫిలిస్తీయులకు మధ్యలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు సాతాను సంబంధులైన ఫిలిస్తీయుల చేతిలో ఓడిపోయారు. ఓడిపోయిన రోజున కొందరు చనిపోయారు కూడా. అందరూ వచ్చేసి గుడారాలలో ఏడుస్తూ ఉన్నారు. మనం జీవము గల దేవుని పిల్లలం కదా, మన దేవుడు సర్వశక్తిమంతుడు కదా, పెద్ద పెద్ద రాజులను జయించాడు, ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, పగటి వేళ మేఘస్తంభములో, రాత్రి వేళ అగ్ని స్తంభములో మనలను నడిపించిన గొప్ప దేవుడు. అటువంటి దేవుని పిల్లలుగా పేరు పొందిన మనము ఆ సున్నతి లేని ఫిలిస్తీయుల చేతిలో ఎందుకు ఓడిపోయాము అని ఆలోచన చేసుకుంటే వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. మన మధ్యలో దేవుడు లేడు, దేవుడు లేడు కనుకనే మనం ఓడిపోయాంరా, మరి ఏం చేద్దాం, దేవుణ్ణి తెచ్చుకుందాం అనుకున్నారు. అప్పుడు వాళ్ళు యెహోవా మందసాన్ని తెచ్చుకున్నారు.
యెహోవా మందసము ఎక్కడ ఉంటే అక్కడ దేవుని యొక్క సన్నిధి నిలిచి ఉంటుంది. ఎక్కడ దేవుని మందసం ఉంటే అక్కడ దేవుని సన్నిధి నిలిచి ఉంటుంది. కనుక వీళ్ళు మందసం తెచ్చుకున్నారు. మందసం తెచ్చుకున్న తర్వాత ఈ సంగతి ఫిలిష్తీయులకు తెలిసింది. ఇశ్రాయేలీలు వారి దేవుడైన యెహోవా మందసం తెచ్చుకున్నారు. అయితే ఈసారి మనం వాళ్ళని ఓడించడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళ దేవుడు భయంకరుడు, వాళ్ళ దేవుడు శక్తిమంతుడు, వాళ్ళ దేవుని చేతిలో పడుట బహు భయంకరం. ఆయనను ఓడించడం మన వలన అయ్యే పని కాదు. వాళ్ళ మధ్యలో వాళ్ళ దేవుడు ఉన్నంత వరకు వాళ్ళను మనం ఏమీ చెయ్యలేము. మరి ఏం చేద్దాంరా? ఒక పని చేద్దాం. అసలు ఆ దేవుణ్ణి వాళ్ళ మధ్యలోంచి తీసేస్తే, ఆ దేవుని మందసాన్ని కనుక మనం బయటకు తీయగలిగితే, దేవుడు లేనప్పుడు వాళ్ళను మనం ఓడించడం చాలా ఈజీ, సులభం. కాబట్టి ఒక పని చేయండి, మీరు 2 భాగాలుగా విడిపోండి. ఒక భాగం మందసం వైపు వెళ్ళిపోండి, ఒక భాగం ఇశ్రాయేలీలతో యుద్ధం చేయండి. ఇశ్రాయేలీలతో యుద్ధం చేసే వాళ్ళు వీళ్ళను పక్కకు తీసుకొని వెళితే, కొందరు యెహోవా మందసం తీసుకొచ్చేయండి మనూరు అన్నారు. మొత్తం మీద వాళ్ళ ప్లాన్ ప్రకారం 2వ పర్యాయం యుద్ధంలో ఇశ్రాయేలీల దేవుని మందసాన్ని తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. ఎప్పుడైతే మందసం వెళ్ళిపోయిందో ఇశ్రాయేలీలు అనేకులు చనిపోయారు. మళ్ళీ ఇది జరిగింది. సో అక్కడికి అది ఆపేస్తే వీళ్ళు మందసం తీసుకెళ్ళారు. మందసము అంటే అది దేవుని సన్నిధి నిలిచి ఉండే స్థలం, అక్కడ దేవుడు ఉంటాడు. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, మన దేవుడు విగ్రహాలు, వాళ్ళ దేవుడు మందసం. అదే దేవుడు వాళ్ళకి. మరి ఇప్పుడు దేవుణ్ణి తెచ్చుకున్నాం మనం, వాళ్ళ దేవుణ్ణే తెచ్చాము. ఇప్పుడు ఏం చేయాలి? దేవుణ్ణి ఎవరైనా ఒక చుట్టం వచ్చాడు అనుకోండి, మనతో పాటు మన ఇంట్లో చెప్పండి ఉంటాడు. మరి దేవుడైతే దేవుడు ఎక్కడ ఉండాలి? మనుషులు ఇళ్లల్లో ఉంటారు, దేవుళ్ళు గొళ్ళల్లో ఉండాలి. అదే కదా దేవుడికేగా గుడి కట్టేది. సో ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే, ఫిలిష్తీయులు వాళ్ళ దేవుణ్ణి తెచ్చాం, ఎక్కడ పెడదాంరా, ఎక్కడ పెడతావురా? గుళ్ళో పెట్టాలి. ఇప్పటికిప్పుడు గుడి కట్టడం అవుతుందా? ఒక రోజులో గుడి కడతారా? కట్టలేము. మరి గుడి ఇప్పటికిప్పుడు కట్టలేము, మరి ఏం చేద్దాం అంటే వాళ్ళు అన్నారు, అరే మన దేవతలకు గుళ్ళు ఉన్నాయి కదా, వాళ్ళ దేవత పేరు దాగోను, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ దేవత పేరు దాగోను. మన దేవతకి గుడి ఉంది, మన దేవత వాళ్ళ దేవుడు అందరూ ఒకటే లేరా? కాబట్టి ఆ దేవుణ్ణి తెచ్చి మన దేవత గుడిలో పెడదాం, వాళ్ళంతా ఒకటే కదా, అడ్జస్ట్ అవుతారులే అనుకున్నారు వాళ్ళు. కానీ మన దేవుని శక్తి వాళ్ళకి తెలియదు. కాబట్టి ఈ దేవుణ్ణి తీసుకెళ్ళి ఆ దేవత గుళ్ళో పెట్టి, ఆ దేవతకి ఎలాగైతే కొబ్బరికాయలు కొడతారో, ఈ మందసం దగ్గర కూడా కొబ్బరికాయలు, హారతి కర్పూరం, సాంబ్రాణి కడ్డీలో, కోళ్ళు, మేకలు ఏదో కోసారు మొత్తం మీద. ఓ దేవుడా, మా దేవత గుళ్ళో నిన్ను పెట్టాము, మీరంతా ఒకటే కేటగిరీ కనుక ఈ రాత్రికి సర్దుకోనాయినా అని వీళ్ళు గొళ్ళెం పెట్టి వెళ్ళిపోయి పంతులు గారు. బైబిల్ ఏం చెప్తుందంటే, సకల దేవతలు యెహోవా ఎదుట సాగిల పడతారట. వచ్చా పాట? ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడ. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందు సాగిలపడాల్సిందే. ఎవరైనా సరే సాగిలపడాల్సిందే. ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు సాధారణంగా ఒక స్కూల్ నడుస్తుంది, టీచర్ గారు పాఠాలు చెప్తున్నాడు, హెడ్ మాస్టర్ గారు వస్తాడు. హెడ్ మాస్టర్ గారు రాగానే టీచర్ గారు లేచినప్పుడు నమస్తే సార్ అనాలి. ఎందుకని? ఈయనకంటే. సో హెడ్ మాస్టర్ గారు మాస్టర్ గారు మాట్లాడుకునే లోపు ఎంఈఓ వచ్చాడు. ఎంఈఓ వస్తే ఈ హెడ్ మాస్టర్ కూడా లేచి
ఈయనకంటే ఆయన గొప్పోడు కాబట్టి. దేవతలలో వాళ్ళకి ఒకడికంటే ఒకడు గొప్పోడు ఉన్నాడేమో, అందరికంటే పైన ఉన్నవాడు మన దేవుడే. కాబట్టి ఈయనొస్తే ఎవడైనా సాగిలపడాల్సిందే. దాగోనుకు భయం వేసింది. లోకరక్షకుడైన దేవుడు, నేనేదో మామూలు ఈలు పెడితే అల్లాలు బెల్లాలు తినే దెయ్యాన్ని, ఆయన నా గుళ్ళోకి వచ్చాడు. దేవా, నీ ముందు నేను నిలబడే పరిస్థితి కాదు నాయన, బోర్ల పడిందంట. సో అది మాత్రం న్యాయబద్ధంగానే ఉంది. ఎందుకు? ఈయన గొప్ప దేవుడు. గెరాసేన దేశంలోనికి యేసు ప్రభు రాగానే శాన దెయ్యాలు పట్టిన వాడు పరుగు నచ్చి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, అప్పుడే మమ్మను తోలివేయి వచ్చిదివా అంటూ సాగిలు పడ్డాడు. దెయ్యాలకు తెలుసు ఆయన ఎంత గొప్ప దేవుడు. మనుషులకే తెలవట్లా, అందరూ ఒకటే అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దాగోను బోర్ల పడిందో, మరుసటి ఉదయం మళ్ళీ పంతులు గారు వచ్చాడు. మంత్రాలు చదవకుండా తలుపు తీస్తే ఆశ్చర్యం ఏంటంటే దేవత బోర్ల పడుకునుంది మందసం ముందు. వీడి గుండె దడొచ్చేసింది, కాళ్ళు చేతులు వణికాయి. గబగబా పెద్దలందరినీ పిలిచాడు. ఊరు ప్రజలందరూ, రెండయ్యా, పెద్ద అపచారం జరిగిపోయింది. ఇశ్రాయేలీయులు దేవుని మందసం ముందు మన దేవత బోర్ల పడుకుంది. రాత్రి ఏం గొడవ జరిగిందో ఏమోనయ్యో, మా ఊరి మీదకి శాపం వస్తుంది, రండి అని అందరిని పిలిచి మళ్ళీ విగ్రహాన్ని నుంచోబెట్టి, అమ్మా తల్లి, నీకేమన్నా కోపం వచ్చిందమ్మా, ఏం జరిగిందో మా వల్ల అపచారం అయితే క్షమించమ్మా, మళ్ళీ బళ్ళు నైవేద్యాలు ఇచ్చి మళ్ళీ దండాలు పెట్టి సాయంత్రం గొళ్ళెం పెట్టి మళ్ళీ పోయాడు. ఒరే పనికి మాలినోళ్ళారా, ఈయన గొప్ప దేవుడు రా, ఈయన ముందు నేను నుంచోకూడదు, కూర్చోకూడదు, బోర్ల పడాలరా, అందుకే పడుకుందని మళ్ళీ నుంచోబెట్టారా నాయన, మీకు బుద్ధి లేదు. అయ్యి సరిటి కాదనుకుని 2 చేతులు తలకాయి మొండెం వరకు తెగ నరుక్కుని పడుకుందండి కదే. అరే దెయ్యానుకున్న తెలివి కూడా లేకుండా పోయింది మనకి. అందుకే జ్ఞానాలు 4 రకాలు. 1 కాలజ్ఞానము, 2 బ్రహ్మజ్ఞానము, 3 చిత్రజ్ఞానము, 4 సర్వజ్ఞానం. 1 కాలజ్ఞానం. కాలజ్ఞానము అంటే సమయాన్ని కనిపెట్టే జ్ఞానం. మీరు గమనించండి, పల్లెటూళ్ళలో నుంచి వచ్చిన వాళ్ళమే మనమంతా. తెల్లారగట్ట 3 అవ్వగానే ఏంటిది? ఎవరు చెప్పారు తెల్లారిందని? కోడికి ఎవరు చెప్పారు? 3 అయిపోతే కోడికి తెలుసు తెల్లారిందని. నువ్వు 10 గంపల కింద కప్పాయి, నువ్వు 10 గంపల కింద కప్పేసిన ఒక్కొక్క రోక్కున్నది. మరి మనము 10 ఉంటే 9 అయినా లేగం. అబ్బాయి రాజు 9 అయింది అనాలి. మనకు లేదా జ్ఞానం, కోడికి పోయింది కాలజ్ఞానం. అది. రెండవది బ్రహ్మజ్ఞానం, ఆత్మను గమనించే జ్ఞానం. దెయ్యం ఊళ్ళోకి వచ్చింది అనుకో, పల్లెటూళ్ళలో కుక్కలు ఎడుతాయి కదా, అప్పుడు పెద్దోళ్ళు ముసలోళ్ళు, అరే ఆ కుక్కలు దోవకుండా గాలి తిరుగుతున్నట్టుంది అంటే దెయ్యం వచ్చిన సంగతి ఎవరికి తెలిసింది? ఇదే దెయ్యం మనిషి మీద పడింది అనుకో, అని కేకలు పడి పక్కన పెళ్ళం చీపురు 4 బీగితే లేచుకుని, ఏంటో కొట్టావు, గాలి వచ్చి నీ మీద పడి ఏడిపోతుంది నేను. దెయ్యం వచ్చిన సంగతి వీడికి తెలియదు, పెళ్ళం 4 బీగేదాకా. కానీ చెప్పండి, కుక్కకి బ్రహ్మజ్ఞానం కుక్కకి వెళ్ళిపోయింది. 3వది చిత్రజ్ఞానం, 4వది సర్వజ్ఞానం. ఈ జ్ఞానం మనుషులకు లేదు, ప్రకృతిలో ఉన్న జీవరాశులకు పోయింది. మరి పనికి మాలినారా, ఈయన ముందు నేను నుంచోకూడదురా నాయనా అని తలకాయి మొండెం చేతులు తెగ నరుకుని పడిపోయిందంట. మళ్ళీ వచ్చారు పొద్దున్నే చూస్తే, ఈసారి అమ్మవారికి ఏం కోపం వచ్చిందారా, మెడకాయ కూడా నరికేసుకుందరా నాయనా అని వీళ్ళందరూ మళ్ళీ నిలబెట్టే ప్రయత్నం చేద్దామని చూశారు. దేవుడు ఆ ప్రాంత ప్రజలను మొత్తగా వారికి రహస్య స్థావరాలలో గడ్డలు లాంటివి మొదలయ్యాయట. ఎబెనెజరులో పట్టబడిన మందసాన్ని అష్డోదుకు తీసుకొచ్చారు. అష్డోదులో ఉన్న వాళ్ళ మీద దేవుని ఉగ్రత రాగా ఈ గడ్డల రోగంతో నానా బాధలు పడిపోతారు. నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, భయంకరమైన వేదన అనుభవిస్తూ ఉన్నారు.
వీళ్ళు ఊళ్ళో కూర్చుని ఆలోచన చేసుకున్నారు, అసలు మనకు ఆ మందసం వచ్చాకే ఈ శాపం, ఆ మందసం వచ్చాకే మన ఊరి ప్రజల మీదకి ఈ శాపం వచ్చిందిరా, కాబట్టి అసలు మందసం మన ఊళ్ళో వద్దు, ఆ దేవుణ్ణి మనం భరించలేం, పదండ్రా అని అష్టాదు నుండి గాతుకు, గాతు నుండి ఎక్రోనుకు, ఇవన్నీ ఫిలిష్తీయుల ఊళ్ళు. ఒక ఊరు నుంచి ఒక ఊరికి, ఒక ఊరు నుంచి ఒక ఊరికి యెహోవా మందసాన్ని పంపించేశారు. ఏ ఊరికి మందసం వెళితే ఆ ఊరు వాళ్ళ మీద దేవుని ఉగ్రత దిగొస్తా ఉంది. ఎక్రోను ప్రజలు అన్నారు, అరే అసలు ఈ శాపము ఆ యెహోవా దేవుని మందసము వలన కలుగుతుందా, లేక మనకు పట్టిన దరిద్రం ఏమన్నానా, ఎలా తెలుస్తుంది అని కాస్త జ్యోతిష్కులు మాంత్రికుల్ని పిలిచారు. పిలిచి, అబ్బాయి ఈ మందసం ఏ ఊరు వెళితే ఆ ఊరు వాళ్ళ మీదకి శాపం వస్తుంది అని మేము అనుకుంటున్నాం. అసలు ఈ శాపం రావడానికి గల కారణం ఆ యెహోవా దేవుడేనా, లేక మరేదైనా ఉన్నదా, కొంచెం మీరు చెప్పండి అన్నారు. అప్పుడు మాంత్రికులు అందరూ తిరిగేశారు, కానీ వీళ్ళకేం అర్థం కాల. సరే ఏదో ఒకటి చెప్పాలిగా ఆలోచన చేసుకున్నారు. ఇట్లా కాదులే, ఒక పని చేద్దాం, అబ్బాయి మేము ఒక మాట చెప్తాం, చేయండి, ఒక కొత్త బండి తయారు చేయించండి, ఆ బండి మీదకి యెహోవా మందసాన్ని ఎక్కించండి, ఆ బండికి 2 పాడి ఆవులను కట్టండి, ఈ పాడి ఆవుల దూడలు ఇంటి లోపల పెట్టండి, మీకు ఎటువంటి గడ్డలు అయితే వస్తున్నాయో ఆ రూపాలు బంగారంతో చేయించండి, 5 ఫిలిష్తీయుల సర్దారుల లెక్క చొప్పున 5 గడ్డలు 5 పందికొక్కులు తయారు చేయించి బంగారంతో ఓ పెట్టెలో పెట్టి ఆ మందసం పక్కన ఇది కూడా పెట్టండి. ఫిలిష్తీయుల 5 గ్రామాల పెద్దలు సర్దారులు మీరేం చేస్తారంటే ఈ బండిని ఇశ్రాయేలీలు ఉన్న ప్రాంతం వైపు తోలండి. వాస్తవంగా ఏం జరగాలి, బండికి ఎవరిని కట్టాలి చెప్పు, నిన్నే కట్టాలనరాదు, మరి ఏదో చెప్పు, మరి బండికి ఎవరిని కడతారు అమ్మా? ఆవులు కడతారా మీ ఊళ్ళో? ఎడ్లు కానీ దొన్నపోతులు కానీ కడతారు, అంతేనా? రైట్. సో ఇప్పుడు ఆవులకు కట్టావనుకో, ఆవులు ఎప్పుడైనా బండి లాగటం చూసారా? చూడలేదు. కాబట్టి ఆవులు బండి లాగవు. నెంబర్ 2, ఇవి పాడి ఆవులు. కొన్ని ఆవులు ఒకవేళ పాడి ఆవులు కాకపోతే, అంటే ఒట్టిపోయిన ఆవులైతే వాటిని కట్టచ్చు బండికి, దానికి ఒక లెక్క ఉందలే, అంత అది చెప్పే అంత టైం లేదు, కడతారు. కానీ ఇవి పాడి ఆవులు. పాడి ఆవులు దూడలను విడిచిపెట్టి ఉంటాయా? మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. మీకు పాలిచ్చే ఆవులు ఉంటే ఆ దూడని దాని దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్ళండి, మీ నడిమిరిగేటట్టు తన్నపోతే అప్పుడు అడగండి. దూడలను విడిచిపెట్టి ఆవులు ఉండవు, అసలు ఆవులు బండి లాగవు. ప్రకృతి విరుద్ధమైన ఈ పని చేయండి. వాస్తవంగా బండిని పడగొట్టి ఆవులు బయటకు వచ్చేయాలి. అలా వస్తే ఇది మీ కర్మ అనుకోండి. అలా కాకుండా ఈ ఆవులు గనక బండిని ఈడ్చుకుంటూ వెళితే అది యెహోవా వలన కలిగిందని మీరు తెలుసుకోండి. ఇది ఇంతకు మించి మేమేం చెప్పలేము అన్నారు. అప్పుడు వీళ్ళు ఒక కొత్త బండి ఒకటి కట్టారట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి అర్థం కావాలి. కొత్త బండి ఒకటి కట్టారు. ఆ బండి మీద యెహోవా మందసాన్ని పెట్టారు. ఈ పందికొక్కులు, రహస్య స్థానంలో వచ్చిన గడ్డల రూపాలు ఓ పెట్టెలో పెట్టారు. 5 ఫిలిష్తీయుల సర్దారులు ఈ ఆవులకు ఉన్న లేగ దూడలని దొడ్లో ఇంట్లో కట్టేశారు. ఇప్పుడు ఈ 5 సర్దారులు ఈ యొక్క బండిని తోలడం ప్రారంభిస్తే ఇక ఈ బండి, ఈ ఆవులు రాజమార్గమునబడి చక్కగా అరచుచూ ఆనందంగా సంతోషంగా ఈ బండి లాక్కొని ఆ ఫిలిష్తీయుల గ్రామాన్ని దాటి బెత్షెమెషు వాడైన యెహోషువ పొలము దాకా తీసుకువెళ్ళనియటండి.
అప్పుడు వీళ్ళకి అర్థమైంది, ఫిలిష్తీయుల సర్దారులకి, ఈ యెహోవా దేవుని శాపమే మన గ్రామాల మీద గడ్డల రూపంలో మనల్ని బాధించింది. యెహోవా దేవా నీకు నమస్కారం నాయనా, మా ఊరిని వదిలి వెళ్ళావుగా, ఇక మాకు శాపం రాదని తిరిగిపోయారంట వీళ్ళు. ఇది జరిగింది. మీరు గమనించాలి. ఇప్పుడు ఒక బండికి ఆవులు కట్టరు, ఎడ్లు కడతారు. ఎడ్లు కట్టాలన్నా డైరెక్ట్గా బండిలోనికి, బండి కట్టడానికి ఎడ్లు తీసుకురారు. కాస్త రైతు వారి విధానం ఎవరికైనా తెలిస్తే నా మాటలు తొందరగా మీకు అర్థమవుతాయి. అసలు బండి కట్టాలి, వీటిని బండికి అలవాటు చేయాలి అంటే రైతు ఏం చేస్తాడంటే, కొంచెం కోడె దూడలుగా ఉన్నప్పుడే గిత్తలుగా మారే సమయంలో, అంటే కాస్త యవన కాలంలోనికి వచ్చే సమయంలో వీటిని బండికే కట్టాలి అని రైతు గనక అనుకుంటే దానికి కాడి అలవాటు చేస్తాడు. చెప్పండి, కాడి అలవాటు కావాలి. ఎందుకు? బండి లాగాలంటే ముందు కాడి అలవాటు కావాలి. కనుక రైతు ఏం చేస్తాడంటే, ఒక కాడికి తాడు కట్టి, ఆ తాడుకి ఓ టైరు కట్టి, ఏ ట్రాక్టర్దో ఏ కారుదో టైరు కట్టి ఆ టైర్ను లాగేస్తాడు ముందు. ఈ రెండు గిత్తలు భుజం మీద కాడేస్తే టైర్ మీద బరువే ఉంది, వాటికి ఈజీగా నడక అలవాటు అవుతూ ఉంటుంది. పర్వాలా, లైన్లో పడ్డాయి అనుకున్న తర్వాత ఒక రోజున ఆయన కూర్చుంటాడు ఆ టైర్ మీద. ఎందుకు? ఇది కొంచెం బరువు లాగడం ప్రాక్టీస్ అవ్వాలి. ఇంగ్లీష్లో ప్రోవెర్బ్ ఉంది, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. నువ్వు ప్రాక్టీస్ చేయాలి, నువ్వు అభ్యాసం చేయాలి. నువ్వు ఎప్పుడైతే భక్తిని అభ్యాసం చేస్తావో అది నీకు అలవడుతుంది. అసలు అభ్యాసం లేకుండా, దాన్ని నువ్వు ప్రయత్నించకుండా భక్తి కూడా అబ్బదు. అందుకే చర్చికి రావాలి. ఇంట్లో కూర్చుంటే నువ్వు అభ్యాసం చేయలేవు. మందిరానికి రావాలి, సహవాసంలోనికి రావాలి, సంఘంలోనికి రావాలి. సంఘంలోనికి నువ్వు వస్తే ఇక్కడ నీకు ఒక తర్ఫీదు, ఇదొక ట్రైనింగ్ స్కూల్. నీకు విశ్వాసము అనే బండి లాగడం ఇక్కడ నేర్పిస్తారు. నువ్వు మందిరానికి రాకపోతే విశ్వాసపు నడక నీకు రాదు. కాబట్టి రైతు ఏం చేస్తాడంటే, ఖాళీ టైర్ లాగిందిగా, ఈ తర్వాత రైతు కూర్చుంటాడు. ఒక 70 కేజీలు ఉంటాడుగా, 2 గిత్తలు 70 కేజీలు లాగడం పెద్ద లెక్కేమి, లాక్కెళ్తా ఉంటాయి వీడిని. రైట్, అలవాటు పడ్డాయి. ఈసారి ఒక చిన్నపాటి బండ కడతాడు, ఆ బండ లాగుతాయి. ఇలా ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నాడు అంటే, బండి లాగాలి అంటే, బరువు మొయ్యాలి అంటే ఈ గిత్తలు లేక ఎడ్లు వాటి మెడ గట్టి పడాలి. చెప్పండి, వాటి మెడ మీరు చూసారు ఎప్పుడైనా? ఎడ్లు మెడ ఎలా ఉంటుందో, పై భాగంలో ఎలా ఉంటుంది? నల్లగా కాయి కాసిపోయి ఉంటుంది. అంటే ఇవి లాగి 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 చర్మం మొత్తు బారిపోద్ది అన్నమాట. ఇలా మొత్తు బారిపోవడానికి ముందు వీడు నిదానంగా బరువు తక్కువ వేస్తూ ఉంటాడు. బరువు వేసే కొలది ఈ మెడ మీద అర్రు అరిగిపోద్ది. దాన్ని అర్రు అంటారు, రైతు భాషది. ఎత్తు మెడ పైన ఉన్న చర్మం అర్రు. ఈ లాగుతున్నప్పుడు ఏమవుతుంది? కొంచెం 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 అరిగి మంట బుట్టి, మళ్ళీ 2 రోజులు కాయ కాసి, మళ్ళీ 4 రోజులు ఆగాక ఇంకొంచెం మంట బుట్టి, మళ్ళీ కాయ కాసి, కొన్ని రోజులకి అది కాయ కాసిపోద్దిగా. ఎంత బరువైనా చెప్పండి, మీకు ఈజీగా అర్థమైపోద్ది. చాలామంది మోకాళ్ళ మీద ప్రార్థన అనగానే నా వల్ల కావట్లేదండి. సరే, మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళు అలాంటి వాళ్ళు చేయలేరు, వాళ్ళని చేయమని బలవంతం చేయకర్లా. వాళ్ళు బాసి పట్టలు వేసుకుని కాళ్ళు చాపుకుని అట్లా ప్రార్థన చేస్తారు. చెయ్యగలిగిన వాళ్ళు నువ్వు మోకాళ్ళ ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. నువ్వు మోకాళ్ళ ప్రార్థన మొదలు పెట్టావనుకో, 3 నిమిషాలు అవగానే కటికి నువ్వే సతికిలు పడతావు. ఎందుకు? మంట పడుతుంది, మోకాళ్ళు మంట పడుతుంది, చర్మం కదా మంట పడుతుంది. 2వ రోజున మళ్ళీ 2 నిమిషాలు, 3వ రోజున మళ్ళీ 2 నిమిషాలు, 4వ రోజున 5 నిమిషాలు ఉండగలుగుతావు.
ఈ చర్మం నువ్వు మోకరించడం రోజు అలవాటు చేసుకోగలిగితే ఆ మోచిప్పల దగ్గర చర్మం కాయ కాసిపోద్ది. అలా కాయ కాసేసిన తర్వాత నువ్వు ఎన్ని గంటలైనా కూర్చోగలుగుతావు. ప్రాక్టీస్. భక్తి కూడా అంతే. ఎట్లు కూడా అలవాటు చేస్తారు. మెడ మీద ఉన్న అర్రు కాయ కాసేదాకా బరువు లాగించడం ప్రాక్టీస్ చేసి 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 ఆ మెడ మీద అర్రు కాయ కాసిన తర్వాత బండికి 50 బస్తాలై అవలేలుగా. ఎందుకని? ఇది కాడి మోయడానికి అలవాటు పడిపోయింది. దాని శరీరం అందుకు తగ్గట్టుగా మార్పు చెందింది. ఓకేనా? ఇలా అయితేనే ఎడ్లు బళ్ళు లాగుతాయి. రైట్. సో ఇక్కడ బండి అనేది సువార్త రథానికి గుర్తు ప్రియులారా. సువార్త రథం అనే బండి, సువార్త రథం అనే బండి అక్కడ పెట్టబడింది. దాని మీద ఏముంది? యెహోవా దేవుని. అంటే ఎవరున్నారు బండి మీద? దేవుడున్నాడు. సువార్త పరిచర్య అనేది ఒక రథం అయితే, సువార్త పరిచర్య అనేది ఒక బండి అయితే, ఈ బండి పైన ఉన్నది ఎవరు అంటే దేవుడు. పల్లెటూళ్ళలో శ్రీరామనవమి రాములవారు ఊరేగింపు వస్తుంది. ఎక్కడ పెడతాడు రాముణ్ణి? బండి మీద. అర్థమవుతుందిగా? ఈ మందసము దేవుడైతే, ఆ బండి సువార్త రథం అయితే, ఇప్పుడు దానిని లాగే ఆవులు మనమై ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈనాడు ప్రపంచంలో కొన్ని కోట్ల మందికి ఇంకా సువార్త లేదు. కొన్ని లక్షల గ్రామాలకు సువార్త లేదు. ఎంత వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయంటే యేసు ప్రభు అంటే ఎవరు అనే ప్రజలు ఉన్నారు. ఇంకా నేను ట్రైబల్ మినిస్ట్రీలో భాగంగా దండకారణ్యం బస్తర్ వెళ్ళాను. ఆ బస్తర్లో ఆ రాత్రి అక్కడ ఒక కోయ పూజారి గుడిసి దగ్గర ఉన్నాను నేను. నాతో పాటు ఇంకొక 2-3 వెళ్ళాం. బస్తర్ అంటే భయంకరమైన అరణ్యం. అది ఇండియాలోనే పెద్ద అడవి ఏదంటే బస్తర్, దండకారణ్యం. అందులోకి వెళ్ళాము 1 సంవత్సరం. అక్కడ ఒక కోయ పూజారి దగ్గరికి వెళ్ళాం. సరే, అడవికి వెళ్ళి వాడు ఒక జింకనో దేన్నో కొట్టుకొచ్చాడు. వాళ్ళకి మనలాగా తాలింపు దినుసులు, కూరలు వండుకోవటాలు ఏమి ఉండవు. వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుందో చెప్తాను నేను. ఆ జింకను కొట్టుకొచ్చాడు. పచ్చి మాంసం అలా కాల్ చేశాడు. పచ్చి మాంసం జింకనే కాల్ చేశాడు. కాల్ చేసిన తర్వాత అడవిలో చింత చెట్లకు ఉండే చింతకాయలు తెచ్చి ఒక పాత్రలో వేసి దాంట్లో నీళ్లు పోసి మరగపెట్టాడు. ఇది చారు వాళ్ళకి. ఈ చింతపండు నీళ్లు, ఈ కాల్చిన మాంసం బూడితో చుట్టుకుపోయింది. అది ఒక ఆకులో పెట్టి ఒక చిన్న సొరటిప్ప లాంటి దాంట్లో ఈ చారు పోసి తినుతారా అని పెట్టాడు నాకు. అది తినకపోతే నాకు తిండి లేదు. చచ్చినట్టు తిన్నా. ఆ జింక మాంసం కాల్చింది, పచ్చి మాంసం కాల్చి పెట్టాడు. అది తిని, ఎందుకు ఆ రాత్రి మేము అక్కడ ఉండాలి, వాళ్ళకి సువార్త చెప్పాలి, మాకు వేరే గత్యంతరం లేదు. ఆ చింతపండు నీళ్లు తాగి, ఆ పచ్చి మాంసం కాల్చి పెడితే తిని, ఇంకేదో జొన్న గట్టికి లాంటి తీస్తే కొంచెం తాగి, ఆ రాత్రి నిగిడిలో వాళ్ళకి వాక్యం చెప్పి యేసు ప్రభు గురించి చెప్తే ఆ కోయ పూజారి అన్నాడు, ఎవరు అంటే, ఈ అడవిలో భయంకరమైన జంతువుల మధ్య మీరింత సురక్షితంగా బతుకుతున్నారు. మాకు ఏ జంతువులు ఉండవు, సిటీల్లో బతుకుతున్నాం, కానీ మాకు నమ్మకం లేదు బతుకు మీద. బయటికి వెళ్ళినోడు ఇంటికి వస్తాడనే నమ్మకం లేదు. ఇంత అడవిలో మీరు ఇంత సంతోషంగా బ్రతుకుతున్నారంటే మిమ్మల్ని పుట్టించిన దేవుడు, ఆయనే మిమ్మల్ని కాపాడుతున్నాడు. ఆయనే యేసు ప్రభు. ఫోటోలు ఎత్తుకెళ్ళాం మేము. అంటే అంతకుమించి వాళ్ళకి సువార్త చెప్పే మార్గం లేదు. నేనేదో మర్మాలు చెబితే అడిగేం అర్థం కాదు. ఫోటో చూపించి, ఈయనే ఆ దేవుడు, ఈయన ద్వారా ఈయన మమ్మల్ని బతికించేది. మరి మేము వాళ్ళ కొండ దేవత మంతనాలమ్మని కొండ దేవత ఉంది, అక్కడ జంతువులు బలిస్తారు, మరి మా దేవతో అన్నాడు. మీ దేవత దేవతే, నేను కాదంటలా. మీ దేవత కంటే గొప్ప దేవుడు ఈయన.
మిమ్మల్ని కాపాడే దేవుడు, మిమ్మల్ని పుట్టించినాడు అని అంతా చెప్పిన తర్వాత పొద్దున్నే బయలుదేరాం. ఇక ఆ కోయి పూజారిగా ఆడేమో గుళ్ళు, ఆ పూజారి, నేను ఈ పూజారిని. ఆడన్నాడు, నువ్వు వెళ్ళిపోతున్నావు ద్వారా మీ దేవుడు మా దేవత కొట్టుకుంటారేమో. తెలియని వాళ్ళండి, ఎంత అమాయకులు. ఇప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పాలి? ఆన్సర్ చెప్పాలి. కొట్టుకుంటే కొట్టుకోవచ్చు, కానీ ఒక పని చేయండి. మరి మేము ఏం చేయాలా అన్నాడు. ఎవరు గెలిస్తే వాళ్ళని నమ్ముకోండి అని చెప్పేసి నేను. ఎవరు గెలుస్తారు? ఎందుకని? దేవతలందరికీ పైగా మహాత్యము కలిగిన ఏకైక దేవుడే ఈయన. కాబట్టి ఒకవేళ మీ దేవత నేను చెప్పిన దేవుడు కొట్టుకున్నారనుకో, ఎవరు గెలిస్తే వాళ్ళని నమ్ముకోండి, ఆయనే గొప్ప దేవుడు అని చెప్పొచ్చేసి. ఇదే వాళ్ళకి చెప్పిన సువార్త. తెలియని వాళ్ళు, సువార్త తెలియని వాళ్ళు, యేసు ప్రభువు తెలియని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. కొన్ని వేల గ్రామాలు ఉన్నాయి. ఇప్పటికీ తెలియని వాళ్ళు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సువార్త వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళు కావాలి. ఈ సువార్త రథాన్ని మోసేవాళ్ళు కావాలి. ఇశ్రాయేలీల మధ్యకు దేవుని దీవెన రావాలన్నా, ఫిలిష్తీయుల గుడారాల మీద శాపం పోవాలన్నా ఈ మందసాన్ని లాక్కొని వెళ్ళే వాళ్ళు కావాలి. ఎవడు పడితే వాళ్ళు మోయటానికి లేదు కాబట్టి వాళ్ళ ఆవులు కట్టిమని చెప్పాడు ఆయన. ఎవరు ఈ ఆవులు? దేవుని పిల్లలు, దేవుని సంఘమా. నువ్వు నేను ఆ మూగ జీవాలకు సాదృశ్యంగా ఉన్నాం. నీ ఎదుట నా ఎదుట సేవా భారము, సువార్త రథం ఎదురు చూస్తుంది. ఎవరు లాక్కెళ్తారు జనం దగ్గరికి? ఎవరు లాక్కెళ్తారు ఈ సువార్తను? ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎవరు మాకు సువార్తను తీసుకొస్తారా అని, ఎవరు మాకు యేసు ప్రభు గురించి చెబుతారా అని. మాకు చెప్పడానికంటూ ఎవరైనా వస్తే బాగుండును అని కొన్ని లక్షల ఆత్మలు ఎదురు చూస్తున్నాయి. నేను అంటాను, దైవజనుని హృదయంలో ఆ ఖైదాన్ లేకపోతే సులేబాకాత్ ఇంకా బ్రాంచీలు కావచ్చు రాబోయే రోజుల్లో, అక్కడికి వార్తను తీసుకుని వెళ్ళాలి అనే ఆలోచన ఆ దైవజనుల కుటుంబంలోనికి వచ్చింది అంటే నేను అనుకుంటున్నాను ఆ ప్రాంతంలో ఎన్ని ఆత్మలు ఎదురు చూస్తున్నాయో. ఎవరైనా వచ్చి మా మధ్యలో ప్రార్థన పెడితే, ఎవరైనా మమ్మల్ని భక్తిలోనికి నడిపించే వాళ్ళు ఉంటే, ఎవరైనా ప్రభువుని గురించి మాకు చెప్పేవాళ్ళు ఉంటే మేము కూడా వస్తాం కదా, మేము కూడా ప్రార్థనలో పాలు పొందుతాం కదా అని ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనకు తెలియదు. అందుకే దేవుడు ఆ భక్తుల యొక్క హృదయంలో ఆ ఆలోచన పెట్టాడు. అక్కడి నుంచి వస్తున్న వాళ్ళు కొందరైతే మీ ద్వారా అక్కడికి కనుక ఈ రథం కనుక మోసుకొని పోబడగలిగితే అక్కడ ప్రజలకి ఇది ఒక మహత్కార్యము, ఆశీర్వాదము, ఆశ్చర్య కార్యాలను జరిగించే ఒక గొప్ప పరిచర్యగా దేవుడు దీన్ని దీవిస్తాడు. ఆ బండిని మోయటానికి వచ్చే ఆవులయ్యి ఆ సువార్త వ్యాప్తిలో పాలు పొందే వ్యక్తులు ఎవరు దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ మీరు గమనించండి, ఈ ఆవులకు ఎప్పుడు కాడి మోసిన అలవాటు, ఈ కాడి మోయటం అలవాటు కాని ఆవుల మెడ మీద క్రొత్త బండి అంటే ఆ కర్ర గరుకుగా ఉంటుంది. మీకు చలకం తెలుసు కదా, కొనుక్కొచ్చిన కొత్తలో చలకం కర్ర ఎట్టు ఉంటుంది, గరుగ్గా ఉంటుంది. ఒక సంవత్సరం తర్వాత నునుపు తేలిద్ది, అంటే వాడితే. ఇప్పుడు ఇది కొత్త బండి, ఆ కాడి యొక్క కొయ్య కరుకుగా ఉంది. ఆ కరుకైన ఆ కాడి నునుపైన ఏనాడి కాడి మోయుట అలవాటు లేని ఈ ఆవుల మెడ మీద పెడితే ఇవి లాగుతుంటే అర్రు ఏమవుతుంది? కొట్టుకుపోతుంది. అర్రు కొట్టుకుపోయి రక్తం వస్తుంది. అయినా సరే ఈ ఆవులు కాడిని పారేయలేదు.
చూసారు ఆవులకి ఎంత జ్ఞానము. మేము మోసేది మా సృష్టికర్త అయిన దేవుని రథం. మా దేవుని కొరకు మా చర్మం అరిగిపోయిన, మా చర్మం రక్తం కారిన, మేమైతే ఈ కాడి వదిలే ప్రసక్తే. ఎంత గొప్ప సమర్పణ ఒక నోరు లేని ఆవు జీవితంలో మనం చూస్తున్నాం. కొన్నిసార్లు అండి మనం ఒకవేళ కొంతకాలం పరిచర్యలో సహకరించిన తర్వాత మనకు అనుకూలంగానో, మనం అనుకున్నట్టు, మన మనసుకు తగ్గట్టు, లేక మన మనసు కష్టం కలిగితే ఈ కాడి కింద పడేస్తాం. ఏంటి సార్ మీరు బాగా కష్టపడి పనిచేసేవాళ్ళండి ఒకప్పుడు, ఏంటి ఇప్పుడు రావట్లేదు? ఏమవుతాంలే చేసినంత కాలం చేసాము చాలే. కాడి పారేస్తే ఒకవేళ నువ్వు సుఖపడతావు అనుకుంటున్నావేమో, కానీ నీ దేవుడు దుఃఖపడతాడు. అయ్యో ఈ సువార్త రథాన్ని ఇశ్రాయేలీల మధ్యకు తీసుకొని వెళ్ళడానికి ఈ ఆవులను ఎన్నుకుంటే ఇవి కాడి పారేసాయని ఏడ్చేది మొదటి దేవుడే. సో ఈ సువార్త పరిచర్యలో మనం మనుషుల వైపు కాక దేవుని వైపు చూస్తూ బండి లాగాలి. ఏవి మనల్ని ఆటంకపరచలేవు. స్తోత్రం చెప్పండి. నువ్వు మనుషుల వైపు చూసావనుకో, కొన్నిసార్లు పొగడ్తలు వస్తాయి, కొన్నిసార్లు అవమానాలు వస్తాయి, కొన్నిసార్లు అపనిందలు వస్తాయి, కొన్నిసార్లు తిట్లు వస్తాయి. మనుషుల వైపు చూస్తే నువ్వు కాడి పారేస్తావు, దేవుడి వైపు చూస్తే నువ్వు కాడి. ఈ ఆవులు చర్మం కొట్టుకుపోతుందండి. మీకు ఎప్పుడైనా కాడి మోసే, ఆ కాడి కాదు కావిడి మోసే అలవాటు ఉంటే తెలుస్తుంది. కొత్తగా కావిడి మోస్తే ఈ భుజం కందిపోద్ది, ఎర్రగా కందిపోద్దిగా, చెయ్యేస్తే అమ్మా అనాలన్నమాట. కానీ కొన్ని రోజులు ఆ కావిడి మొయిటి నీకు అలవాటైతే 2 బిందులు మోసే నువ్వు 4 బిందులు అయినా కావిట్లు వేసుకొని అలవాటు అయిపోయింది. సో నీ జీవితంలో సేవా పరిచర్యకు సహకరించడం అనేది ఒక సమర్పణ కలిగి దేవుని వైపు చూస్తే అని ఎందుకంటానంటే పౌలు అదే మాట చెప్పాడు సంఘంతో. హెబ్రీ పత్రిక ఒకసారి చూడండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా ఆ మాటను మనం చూస్తాము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మొదటి వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. ఎవరి వైపు చూస్తున్నావు నువ్వు? నా వైపు చూస్తే నువ్వు కాడి పారేస్తావు, కానీ నా యేసై వైపు చూస్తే చచ్చేదాకా కాడి మోస్తావు. స్తోత్రం చెప్పండి. ఆలోచన చేసుకోండి. ఈ ఆవులు ఒకవైపున పిల్లలు, మీరు గమనించాలి, మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆవు దూడకు ఏ రోజు పాలు ఆ రోజు ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమవుతుంది? పొదుగు పాలతో నిండిపోద్ది. ఆ పాలు కనుక ఇవ్వకపోతే ఆ పాలు లోపల దానికి అనారోగ్యాన్ని కలిగించి బాధను జ్వరం చేస్తుంది. ఆవుకు జ్వరం వచ్చేస్తుంది. సో ఇప్పుడు పొదుగు నిండా పాలు వచ్చేసాయి, తాగాల్సిన దూడలేమో ఇంట్లో కట్టేశారు. అయ్యో ప్రభువా, నీ సువార్త రథం నేను రాగుతుంటే ఏమిటి నాకు ఈ శ్రమ అనుకోలేదు. దూడలు అరుస్తున్నాయి, అంబా. దూడ అరిస్తే తల్లి గుండె ఎంత నలిగిపోద్దో ఆలోచన చేయండి. చిన్నపిల్లలు మీరందరూ పెంచినోళ్ళేగా, ఇంట్లో పనులు చేసుకోవాలి, పిల్లకి పాలిచ్చి ఉయ్యాలు వేసి గబగ బంట్లు తొంగుకుంటూ బట్టలు ఎత్తుకొని వంట చేసి భర్త వచ్చేప్పటికి మళ్ళీ రెడీ అవ్వాలి, పని చేసుకుంటండి. తాగిన పాలు అరగంటలో అరిగిపోతాయి. చిన్నపిల్లలకి అరిగిపోయి ఆ పాలు ఉన్నంత వరకు ఆడేం మాట్లాడడం. పాలు అరిగిపోయి ఆకలేయంగానే అని మొదలెడతాడు. తల్లికి అర్థమై, వస్తున్నా నాన్న, వచ్చేస్తామ్మా, ఇప్పుడు ఆ 2 అట్లే ఉన్నాయి, ఇక్కడికి వచ్చేస్తా. అమ్మ రావట్లేదు. మళ్ళీ ఏడుతూ మొదలు పెడతాడు.
ఏడుస్తుంటే మరి పని వదిలిపెట్టి వెళ్తే భర్త వచ్చినప్పటికీ మళ్ళీ ఆయనేమంటాడు, సో ఏడుస్తున్నా సరే వచ్చేస్తున్నాగా మా అమ్మగా, మా బంగారు కొండ, మా చిన్ని కొండ అనుకుంటూ పని చేస్తుంది. ఎన్ని కొండలన్నా మా అమ్మ రావట్లేదండి, గుక్కబట్టి ఏడుస్తాడు. గుక్కబట్టి ఏడిస్తే ఇక తల్లి మాత్రం ఆ కడిగే అంట్లో ఉతికే బట్టలు అక్కడ పడేసి నా చేతులు ఇరిగిపోవాలని గబగబ వెళ్ళి ఉయ్యాలో ఉన్న పిల్లని సంకనేసుకొని పక్కనేసుకొని పాలిచ్చి పాపిస్తుంది దాన్ని మొదనష్టపు దాన్ని సెంటిమెంట్ ఎంత ఏడ్చాడో కళ్ళు నీళ్ళు చూడండి అట్ట చేసి ఇది కూడా ఏడ్చింది అవసరమైతే. ఒక తల్లి బిడ్డని విడిచి ఉండలేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలని ఈ ఆవులు ఆ దేవుని సువార్త రథం లేక దేవుని మందసాన్ని మోయటం కొరకై కన్న బిడ్డలను సైతం త్యాగం చేసి రథాన్ని లాగుతా ఉన్న ఆవులను ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఏ ఆటంకం కూడా దేవుని పని చేయకుండా నిన్ను ఆపలేదు. ఏ కారణం, ఏ ఆటంకం కూడా దేవుని పని నుండి నిన్ను బయటకు తీసుకొని వెళ్ళలేదు. ఒక ఆవుకున్న జ్ఞానం మనకుందా? మనం ఏదో ఒక వంక పెట్టుకొని దేవుని పనికి తప్పించుకుందామని ఆలోచన చేస్తాం. కానీ ఆవులండి తన కన్న లేగ దూడలు ఏడుస్తుంటే ఆ ఏడుపు కేకలు విన్నా సరే, ప్రభువా నా కడుపును పుట్టిన దూడ కంటే, నా అనారోగ్యం కంటే నీ మందసం మోయడమే నా బాధ్యత. ఎంత గొప్ప సమర్పణ ఉంటే ఆ పాడి ఆవులు ఆ బండి లాగుతున్నాయి. నీకు ఎప్పుడైనా ఆలోచన కలిగిందా? మనం వాటిని పెంచుతాం, వాటి చేత పని చేయించుకుంటాం, కానీ వాటికున్న కనీసపు ఆలోచన మనకు లేదు అంటే మనం ఎంత వెనకబడిపోయామో ఆలోచన చేయండి. అందుకే కాబోలు ప్రభు యెషయా గ్రంథం 1వ అధ్యాయం, ఎద్దు తన కామందు నెరుకును, గాడిద సొంత వానితోటి తెలుసుకును, ఇశ్రాయేలుకు తెలివి. ఆ జీవాలకున్న తెలివి లేని వాళ్ళు అయిపోయాం మనం. చిన్న చిన్న పరపంచాలు హృదయంలో పెట్టుకుని జీవము గల దేవుని సువార్త పరిచర్య కాడిని పడేసి విశ్రాంతి తీసుకుందామనుకునే నీతో దేవుడు ఒక మూగ జీవం ముందు పెట్టి మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఒకసారి ఆలోచన చెయ్యి. దేవుని వైపు చూసి ఈ కాడి భుజానేసుకుంటావా? లోకం వైపు చూసి కాడి పారేసి నాకెందుకులే అనుకుంటావా? ఒకవైపున కొత్త బండి, మెడ అరిగిపోయి రక్తం కారుతుంది. ఎంత బాధ, ఎంత శ్రమైనా లాగుతానే ఉన్నాయి. పౌలు అంటాడు, అధికారులైన, దేవదూతలైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఎత్తైన, లోతైన క్రీస్తు ప్రేమ నుండి నన్ను చెప్పండి. అధికారులైనా, దేవదూతలైనా, అధికారులైనా, దేవదూతలైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైన, వస్త్రహీనతైనా, ఉపద్రవమైన, కరువైన, ఖడ్గమైన, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే పునరుత్థానుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే నన్ను ఎడబాపలేదు. ఈ ఆవులను చూడండి, కన్న బిడ్డలు కన్నీళ్లతో కేకలు పెడుతున్నా సరే, పొదుగు పాలతో నింపి శరీరం భయంకరమైన వేదన కలిగిస్తున్నా సరే, మెడ మీద చర్మం మరిగి రక్తం కారుతున్నా సరే, నా దేవుని మందసాన్ని మొయ్యకుండా నేను కాడి పారేయకూడదని ఒక కృత నిశ్చయత, ఒక సమర్పణ, ఒక ప్రతిష్టతో ఆ బండి లాగుతానే. ఎలా లాగుతున్నాయి? అక్కడ ఉంది, అరచుచు
చక్కగా రాజమార్గమున బడి. కొన్నిసార్లు మనం లాగుతాం, కానీ ఆడి మీద ఇసురుకొని ఈడి మీద, ఆడి మీద సొనిగి ఈడి మీద సొనిగి, ఈ సొనుక్కుంటా కొనుక్కుంటా లాగే బండి కాదు ఇది. సంతోషంగా లాగాలి. స్తోత్రం చెప్పండి. ఆవులు సంతోషంగా అరచుచు చక్కగా రాజమార్గంలో, ఒకవైపున శరీరంలో రక్తం కారుతుంది, శరీరం అంత వేదనతో ఉంది, కన్నబిడ్డలు ఏడుస్తున్నాయి, అలవాటు కాని కాడి లాగుతున్నాయి. అయినా సరే ఏమిటి వీటి యొక్క సంతోషం? ఏమిటి వీటి యొక్క సంతోషం? ఎందుకు లాగుతున్నాయి ఈ బండి అంటే, వాళ్ళ భుజాల మీద ఉన్నది జీవము గల దేవుని. స్తోత్రం. జీవము గల దేవుని సంఘ బిడ్డలారా, మీ భుజాల మీద దేవుడు కాడి మోపి సువార్త రథాన్ని లాగించడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాడు. ఎవరు వస్తారో మేము లాగుతాం ప్రభువా. చక్కగా రాజమార్గమున పడి. మీలో ఎవరికైనా తెలుసో తెలియదు, నాకు తెలియదు, నాకున్న అవగాహన, నాకున్న కొద్దిపాటి పరిచయంలో 1-2 సంగతులు మీకు చెప్తాను. ఇంచుమించు కరోనా వచ్చిన తర్వాత దగ్గరగా 2 కోట్ల రూపాయలు పైబడి మనము పై వాళ్లకు కట్టవలసిన బాకీ 2 కోట్లు పైనుంది. 2 కోట్లు పైబడి బాకీని తీర్చుకుంటా కొన్నిసార్లు చేతిలో డబ్బులు లేని పరిస్థితిని కూడా అనుభవించి ఇవన్నీ క్లోజ్ చేసేసుకుంటే హ్యాపీగా బతికేయచ్చు. కానీ దేవుని పని విడిచిపెట్టకుండా కొన్నిసార్లు అప్పు చేసి కష్టపడి లేమిని అనుభవిస్తూ కూడా ఈ సువార్త పరిచర్య దైవజనుని కుటుంబం ఎందుకు సాగిస్తుందో తెలుసా? ప్రభువు కంటే మాకు ఏది ఎక్కువ కాదు. స్తోత్రించండి. ఇది వాళ్ళ యొక్క సమర్పణ, ఇది వాళ్ళ యొక్క తీర్మానం. ఇది నేను కళ్ళతో చూచి అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి మాట. ఇంచుమించు ఈ బాకీలు తీరడానికి ఇంకా కనీసం 3-4 నెలలైనా అయితే తప్ప చాలా వరకు బాకీలు తీరని పరిస్థితిలో మన నాయకులు ఉన్నారు. అంత వేదన ఒకవైపున అంతరంగంలో ఉన్న మీ మధ్యలో మీ క్షేమం కోరుతూ, మీ యోగక్షేమాలు చూస్తూ, మిమ్మల్ని నడిపిస్తూ వాళ్ళు భక్తి చేస్తున్న ఒకే ఒక్క కారణం ప్రభు ప్రియులరా. అందులో వాళ్ళది 100% అయితే 1% భారం కనుక మనం మోయగలిగితే, అంటే మనమేం డబ్బులు ఎక్కర్లా, ఈ సేవా పరిచర్యలో నీ వంతు బాధ్యత అనేది నువ్వు కలిగి ఉండగలిగితే, అయ్యా నువ్వు ఒక్కడివే కాదు, మీ దంపతులు ఇద్దరే కాదు, మీతో మేము కూడా ఉన్నాము అనే ఒక భరోసా నువ్వు కలిగించగలిగితే ఇంతకు రెట్టింపు సేవ చేసే ఉత్సాహం వాళ్ళ దగ్గర ఉంది. ఈ కాడి మోసే ఆవుల కొరకు దేవుడు ఎదురు చూసినట్లుగా సంఘంలో అలాంటి బిడ్డల కొరకు వాళ్ళు తాపత్రయంతో ఎదురు చూస్తున్నారు. ఈ సేవ ఇంకా ముందుకు సాగాలి. ఇంకా మీకు చెప్పమంటారా? ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతే అయ్యగారు శుక్రవారం, శనివారం, ఆదివారం కూడా మీతోనే ఉంటాడు. మీరు చాలామందికి అమ్మగారి వస్తుంది, అయ్యగారు రావట్లేదు, అయ్యగారు కూడా వస్తే బాగుండని ఆశ ఉంది. ఎస్, మీకంటే ఎక్కువ వాళ్ళకుంది సేవలో గడపాలని. కానీ బాధ్యతలు, భారాలు ఇక్కడికి రాకుండా ఆపుతున్నాయి. ఆ సమస్యలన్నీ తీరిపోయే రోజు త్వరలోనే దేవుడు తీసుకొచ్చినట్లుగా సేవా పరిచర్య భారాన్ని మన భుజాల మీద కూడా వేసుకుందాం. స్తోత్రం చెప్పండి. ఆ కాడి మోయిట అలవాటు కాని ఆవులు మోసిన ఒకే ఒక్క కారణం, వాళ్ళ భుజాల మీద ఉన్నది దేవుని భారం, దేవుని మందసం. మన దేవుని కొరకు మనం చచ్చినా పర్వాలేదు, మన పిల్లలు చచ్చినా పర్వాలేదు, మన శరీరం ఏమైపోయినా పర్వాలా, పదా సంతోషంగా ముందుకెళ్ళిపోతున్నాయి. అలా నడుచుకుంటూ టైం అయిపోయింది. మెషివాడైన యెహోషువ పొలం దగ్గరికి వచ్చేటప్పటికి ఇశ్రాయేలీయులు గోధుమల కోతలకు వస్తూ, రేయ్ మన దేవుడైన యెహోవా మందసం, ఫిలిష్తీయులు తీసుకుపోయిన మందసం మళ్ళీ మన ఊరు వచ్చింది, పడండి
వేశారు. అందరు పరుగున వచ్చారు. ఆహా, ఎంత మంచి ఆవులు! మా దేవుని మందసాన్ని మా ప్రాంతానికి తెచ్చిన ఈ ఆవులు కదా, ఇలాంటి ఆవులు మన దేశంలో ఇంకెక్కడైనా ఉన్నాయా? రండిరా, వీటికి దండలేద్దాం అనలేదు. ఆ దేవునికి ఆ ఆవులని దహన బలిగా చూడండి. అయ్యలారా, ఈ జీవము గల దేవుని మందసాన్ని మీ ఊరు తెచ్చాము. ఇక ఈ మందసం మీరు స్వాధీనం చేసుకుంటే మా పిల్లలు మా కోసం ఏడుస్తుంది, మా దారిని మేము పోతాము అనలేదు. మా దేవుని కొరకు హృదయపూర్వకంగా చనిపోవటానికి కూడా మేము సిద్ధం. ఇది కదా క్రైస్తవ్యం, ఇది కదా భక్తి అంటే. భక్తి అనేది మనం బాగుపడ్డానుకో, భక్తి అనేది మనం సుఖపడ్డానుకో, భక్తి అనేది 4 రూపాయలు వెనకేసుకోవడానికో, భక్తి అనేది ప్రపంచానికి మనల్ని మనం ఎగ్జిబిట్ చేసుకోవడానికి కాదు, ఆయన కొరకు సజీవ యాగంగా అర్పించడమే అసలైన భక్తి. అంతకంటే ధన్యత ఉందండి, అంతకంటే ధన్యత ఉందండి. ఆ భక్తి అనుభవం ఆవులు మనకు నేర్పిస్తున్నాయి. మా పిల్లల్ని విడిచి మా ప్రభు కొరకు మేము దహన బలిగా చచ్చిపోయాం. ఓ దేవుని సంఘమా, మీ దేవుని కొరకు మీరు చావద్దులే, బతకండి, సంపాదించుకోండి. కానీ మీ వంతుగా మావలే ఆ దేవుని పరిచర్యలో బాధ్యత కలిగి ఆయనను మీ భుజాల మీద మోసే మా ఆవుల్లాగా బతకండి అని చెప్తున్నాయి ఆవులు. మనల్ని ఏం చావమంటలా. మోస్తావా ఈ సువార్త భారం? ఏమొచ్చు సార్ మాకు అంటావా? అది కూడా చూపించి వదిలేస్తా ఈరోజుకి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం చూడండి, పౌలే చెప్పాడు ఆ మాట కూడా. మోస్తే ఏమొచ్చుద్దో 2వ అధ్యాయం 14వ వచనం, మా ద్వారా ప్రతి స్థలమునందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అన్నాడు పౌలు. అయ్యలారా, మా ద్వారా ఆయన సువార్త రథాన్ని లాగిస్తున్నాడు, మా ద్వారా ఆయన ఊరేగుతున్నాడు. మేము వెళ్ళిన ప్రతి చోట ఆయనను ఘనపరచడం ద్వారా ఆయనను మేము ఊరేగిస్తున్నాం. ఆయనను మేము ఊరేగించినందుకు ఆయన మమ్మల్ని ఊరేగిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుని పనిలో నువ్వు పాలి భాగస్తురాలుగా ఈ సువార్త రథం మోయడానికి నువ్వు వస్తే ఆయనను మోసిన నిన్ను ఆయన భుజాల మీద కూర్చోబెట్టుకుని ఆయన ఊరేగిస్తాడు. ఇళ్లలో మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఆడుకునేటప్పుడు ఈ తాతకి బాగా ముచ్చట ఎక్కువైతే ఎక్కడ ఎక్కించుకుంటాడు? భుజాల మీద ఎక్కించుకొని దేవుడు అమ్మ దేవుడు మా ఊరు వచ్చాడు దేవుడు అని ఊరేగుతారు కదా. ఆ చంటి బిడ్డను తాత ఊరేగించినట్టుగా దేవుడట నిన్ను నన్ను ప్రపంచానికి ఊరేగిస్తాడు. ఎప్పుడో చచ్చిపోయిన ఆ 2 ఆవులు ఈ రోజు నువ్వు నేను ఎందుకు వాటిని గురించి చెప్పుకుంటున్నామంటే ఆ రెండింటిని దేవుడు ఊరేగిస్తున్నాడు. ఒక మూగ జీవులే ఊరేగించబడితే నిన్ను ఇంకెంత దేవుడు హెచ్చిస్తాడో, ఎంత దీవిస్తాడో. అనేక మందిలో నిన్నొక సాక్షిగా, నిన్ను బట్టి అనేకులు దేవుని మహిమపరిచే ఒక సాధనంగా ఆయన నిన్ను ఊరేగిస్తాడు. స్తోత్రం చెప్పండి. అట్టి గొప్ప ఆశీర్వాదం ఎలా మనం పొందుకుంటామంటే ఈ సువార్త రథం రాగడానికి మన భుజం ఇచ్చినప్పుడే. తలలు వంచి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. ఒక్క క్షణం హృదయపూర్వకంగా ఎవరికి వారి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. దేవా, 2 మూగ జీవులు, వాటికి తెలుగు రాదు, భాష తెలియదు, వాటికి తెలిసింది ఒకటే, తనను సృజించిన దేవుని మందసం లాగాలి. దాని కొరకు వాటి శరీరం అరిగిపోయినా, రక్తం కారుతున్నా, అలవాటు లేని కాడిని మోస్తున్నా, పొదుగు నిండి ఒళ్ళంతా బాధతో నిండిపోయినా, కన్న బిడ్డలు ఏడుస్తుంటే ఆర్తనాదాలకు అంతరంగం నలిగిపోతున్నా,
వాళ్ళు మోస్తున్నది జీవము గల దేవుని రథం. దేవుని యొక్క మందసం అనే సత్యాన్ని వెరిగి కాడిని పారేయకుండా సంతోషంతో లాగుతున్న ఆవులు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాయి. ఈ సువార్త రథం నువ్వు లాగుతావా? కొంతకాలం లాగావు, ఎందుకో కాడి పారేసావు. మనుషుల వైపు చూసావా? మనుషులు నిమిత్త మాత్రులు, వాళ్ళ వైపు చూడమాక. ఆయన వైపు చూస్తే ఆయన ఎలాగైతే సిలువను నీ కొరకు మోసాడో నువ్వు ఆయన కాడి మోయటానికి నువ్వు ముందుకు వస్తావు. ఆయన ఆత్మ నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వు లోబడిపో. కఠినమైన హృదయంతో దేవుని ఉద్దేశాన్ని తృణీకరించద్దు. నువ్వు ఆయన కాడిని మోస్తే ఆయన నిన్ను ఊరేగిస్తాడు. ప్రతి స్థలమునందు ఆయన మమ్మను ఊరేగిస్తున్నాడు అన్నాడు పౌలు. అవును కదా. మీ ముందు నిలబడిన ఎందుకో పనికిరాని ఒక మామూలు వ్యక్తి. ఒకప్పుడు మా నాన్న నాతో అన్నమాట, నీ నెత్తి మీద రూపాయి పెడితే ₹10 పనికిరావు. అవును, ₹10 పనికిరాని ఒక పనికి మాలిన వాణ్ణి దేవుడు ప్రపంచ దేశాలు ఊరేగించడం వెనక ఉన్న కారణం ఏంటో తెలుసా? నా జీవిత పయనంలో ఒకే ఒక గమ్యం, నా యేసును అనేకుల యొద్దకు తీసుకొని మోసుకొని పోయి ఆ ఆవులాగా బ్రతకాలి. నేను చచ్చినా, నా శరీరం నాకు సహకరించకపోయినా, నా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, ఈ సువార్త రథం మోయడం మించిన భాగ్యం ఇక నాకు లేదు అనే ఒక సమర్పణతో నేను బ్రతుకుతున్నాను. ప్రియులారా, ఈ రాత్రి నీ సమర్పణ ఏంటి? నాయకుల యొక్క సమర్పణ మీ ముందు పెట్టాను. వాళ్ళు ఎంత సమర్పణ కలిగి ఈ సేవను కొనసాగిస్తున్నారు. ఆ నాయకుని చేతి కింద నడుస్తున్న మనకు ఆ సమర్పణ వద్దా? ఆ ఆత్మీయ తండ్రి ఆత్మీయ తల్లి అడుగు జాడల్లో నడిచే నీకు ఆ సమర్పణ వద్దా? ఈ భారం వాళ్ళు మాత్రమే మోస్తారా? నీ వంతు భారం నువ్వు మొయ్యాల్సిన బాధ్యత నీకు లేదా? అందుకే దేవుడు ఆవులను, ఒక మోగ జీవాలను ముందు పెట్టి ఈ రాత్రి మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు యొక్క పరిచర్య భారాన్ని మన వంతుగా మోసే ఆవుల వలె ఒక సమర్పణ కలిగి మనం గనక సిద్ధపడితే, గత రాత్రి ఇంచుమించుగా ఒక 20 మంది దాకా దేవుని పని కొరకు సమర్పించుకొని లేచి నిలబడ్డారు. వారు కాకుండా రాత్రి రాని వాళ్ళు, లేక రాత్రి సిద్ధపడి కూడా చేతులు ఎత్తని వాళ్ళు, ఒకవేళ ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఉద్రేకంతో వద్దు, మనుషుల మాటలను బట్టి వద్దు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపిస్తున్నట్లయితే, అయ్యా ఈ దేవుని పరిచర్య భారం మోయడానికి నా వంతుగా నేను కూడా నిలబడతాను. ఈ సేవా పరిచర్యలో ఒక పనిముట్టుగా నాకు దేవుడు ఏ పని అప్పగించినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నవాళ్ళు ఈ రాత్రి, నిన్న నిలబడిన వాళ్ళు కాకుండా, నిన్న చేతులెత్తిన వాళ్ళు కాకుండా ఎవరైనా ఉంటే ఒకసారి మీ కుడి చేతులు పైకి చూపించండి. ఈ రాత్రి ప్రభువు నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు. నా దేవుని మందిర పరిచర్య భారం మోయడానికి ఒక సాధనంగా నేను వాడబడడానికి సిద్ధంగా ఉన్నాను. చేతులెత్తిన వారు ఎవరైనా ఉంటే అలాగే లేచి నిలబడండి. చేతులెత్తిన వాళ్ళు లేచి నిలబడండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. చేతులెత్తిన వారు, నిన్న ఎత్తిన వాళ్ళు కాకుండా ఈరోజు నూతనంగా వచ్చిన వాళ్ళు కానీ, దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చేతులెత్తిన వాళ్ళు అలాగే లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేస్తాను నేను. ఇంకెవరైనా ఉన్నారా? దేవుని పని, సువార్త రథం నీ ఎదుట కనబడుతుంది. కాడి పారేస్తావా? కాడి భుజాలు వేసుకొని నీ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటావా? సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఈ రాత్రి మరొక పర్యాయం మీరు మాతో మాట్లాడిన నీ విలువైన మాటల కొరకు స్తోత్రం. ఏనాడు కాడి మోయట చేతగాని పాడి ఆవులను మా ముందు పెట్టి అవి నీ మందసాన్ని ఎలా మోసాయో మేము నీ పరిచర్య భారం ఎలా మోయడానికి ముందుకు రావాలో
మాతో మాట్లాడిన నీ ప్రేమకై స్తోత్రాలు. సమర్పించుకొని లేచి నిలబడిన బిడ్డల జీవితాల్లో మీ ఆత్మకార్యాలను జరిగించండి. ఇంకా ఎవరైనా సమర్పించబడడానికి ఒకవేళ ఆటంకపరచబడుతున్నట్లయితే ఆటంకము కలిగించే మనస్సును తొలగించి నీ శిలువ శక్తి చేత దర్శించి నీ బిడ్డల్ని పని కొరకు నిలబెట్టి వాడుకొనండి. నిన్నటి దినం కొందరు బిడ్డలు లేచి సమర్పించుకున్నారు. ఈరోజు మరికొంతమంది లేచి నిలబడి సమర్పించుకున్నారు. నాయన, సమర్పించుకున్న బిడ్డలందరినీ కూడా ఈ సేవా పరిచర్యలో పనిముట్లుగా మీరు వాడుకొని దీవించి మహిమ తెచ్చుకోండి. విత్తబడిన మాటలు ఫలింప చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.